పావన్ గారు ఒక్క నిమిషం. ఎస్, మీరు చెప్పండి. ఇప్పుడు ఆ అలిగేషన్ మీద చెప్పండి, శోభ గారి గురించి మాట్లాడకుండా. ఎస్, కమ్ టు దిస్ టాపిక్. శోభ గారు తన ఒపీనియన్ చెప్పారు, మీరు మీ ఒపీనియన్ చెప్పండి. ఇప్పుడు నా ఒపీనియన్ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరగలేదనేది నా ఒపీనియన్. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అధినాయకుడు ఏ స్టాండ్ తీసుకుంటే ఆ స్టాండ్ మీద ఒక కార్యకర్త లాగా నిబద్ధతగా కట్టుబడి ఉండడం నా ఒపీనియన్. ఇక మిగతా వాళ్ళు ఏ కథలు వెళ్తే ఆ కథలను తిప్పికొట్టడం నా ఒపీనియన్ అండి. ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు. ఇప్పటి నుంచి ఇక ముందు నుంచి కూడా ఊరుకుంటలేదు, ఇప్పటి నుంచి కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి కుటుంబం మీద బురద రాజకీయాలు తప్ప, బురద చల్లడం తప్ప వేరే పార్టీ లేదండి. యూరియా కోసం రైతన్నలు రోడ్ల మీద పడుతున్నారు. వాటి గురించి ఆలోచించండి. ఈయనంట సిబిఐ ఇష్యూ డైవర్ట్ కావడానికి కేసీఆర్ గారు బిడ్డకు ఫోన్ చేసి, బిడ్డ చల్ నువ్వు హరీష్ రావు మీద, సంతోష్ మీద, కాళేశ్వరం మీద ప్రెస్ మీట్ పెట్టంటారా అండి? అసలు వినదగినదా అండి? సబ్జెక్టా అండి అది? బయట లేదండి. పావని గారు శోభ గారు ఏం చెప్పారంటే బయట ప్రజల్లో అలా అనుకుంటున్నారని తన ఒపీనియన్ చెప్పారు. ఎవరండి ప్రజలు? కొరిక్యాలలో ఈ రోజు 3 గంటల నుంచి 5 గంటల దాకా కురిక్యాలలో చోపదండి నియోజకవర్గంలోనే రైతన్నల దగ్గర ఉన్నా. ఆ రైతన్నలందరూ సస్పెండ్ చేయడమే కరెక్ట్ అన్నారు. కొదురుపాక బ్రిడ్జి దగ్గర ఏది ధర్నా జరిగితే ఆ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నా. అక్కడ కూడా ప్రతి ఒక్క బిడ్డ కూడా సస్పెండ్ చేయడమే కరెక్ట్ అన్నారు. కేసీఆర్ గారు ఫోన్ చేసి చెప్తారా ఏంటి అండి? గివా అండి యూరియా దొరుకుతలేదు, దాని గురించి మాట్లాడండి. ఏమైనా అసలు ఆయన తెలంగాణ జాతిపిత, తెలంగాణ తీసుకొచ్చిన ఆయన ఉండంగానే ఇవన్నీ అవాకులు చెవాకులు. అసలు ఆయన ఎంత మనసు బాధపడితే చెప్పండి. బిడ్డను తీసేస్తారా? బిడ్డను ఫోన్ చేస్తాడు. బిడ్డ ఏందండి? బిడ్డ ఏంది? ఎవరేంది? ఆయన పార్టీ ముఖ్యం, తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం, 60 లక్షల మంది కార్యకర్తల ప్రయోజనాలు ముఖ్యం. 60 లక్షల మంది పైసలు ఇచ్చినా ఇయ్యకపోయినా ఆస్తులు అమ్ముకొని, పిల్లల మీద పుస్తెల్తాళ్ళు అమ్ముకొని ఒక్కొక్కరు ఫ్లెక్సీలు కట్టుకుంటా మా కేసీఆర్ రావాలని అనుకుంటున్నారు. వాళ్ళందరూ ముఖ్యం. రైట్, ఒక్క నిమిషం. శోభ గారు చెప్పండి, ఏదో చెప్తున్నారు.